ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో పత్తి పైరు వివిధ దశల్లో ఉంది. అక్కడక్కడ కురుస్తున్న వర్షాలకు పత్తిలో కలుపు కూడా పెరిగిపోయింది. కొన్ని చోట్ల పంట బెట్టకు గురైంది. అయితే పత్తిలో తొలి దశ ఆశించే రసం పీల్చే పురుగులు తలనొప్పిగా మారాయి. వీటి నివారణకు రైతులు సమగ్ర సస్యరక్షణ చేపట్టాలని శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు. అవేంటో ఇప్పుడు చూద్దాం. ఈ ఏడాది సకాలంలో ఋతుపవనాలు పలకరించాయి. కానీ సరిపడా వర్షాలు కురవలేదు. ముందుగా వేసిన పత్తి గింజలు కొన్ని చోట్ల ఎండిపోగా మళ్లీ వేస్తున్నారు. మరికొన్ని చోట్ల బెట్టకు గురై ఎదుగుదల లేవు. అడపాదడపా పడుతున్న వర్షాలకు రైతులు ఇప్పుడిప్పుడే పత్తి విత్తుతున్నారు. అయితే పత్తి పంటకు తొలి దశ రసం పీల్చే పురుగుల బెడద అధికంగా ఉంటుంది. వీటి వలన పంటకు అధిక నష్టం జరుగుతుంది. ఇవి మొక్కల నుంచి రసం పీల్చటం వల్ల పెరుగుదల తగ్గిపోయి దిగుబడులపై తీవ్ర ప్రభావం ఉంటుంది. వీటి నివారణకు పాటించాల్సిన సమగ్ర సస్యరక్షణ చర్యల గురించి రైతులకు తెలియజేస్తున్నారు పాలెం కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ శైల. అయితే రసం పీల్చే పురుగుల్ని గనక చూసుకున్నట్లయితే మొదటగా పచ్చదోమ, ఇది ఆకుపచ్చ రంగులో ఉంటుంది. తల్లి పురుగు, పిల్ల పురుగులు ఆకు అడుగు భాగాన రసం పీల్చడం వల్ల దోనెలు, ఆకుల చివర్లు పసుపచ్చగా మారి ఎండిపోయి ఆ తర్వాత ఎర్రగా మారుతూ ఉంటాయి. సో దీనివల్ల ఏంటి అనంటే సాధారణ మొక్కతో పోల్చుకుంటే ఈ మొక్కలు అనారోగ్యంగా సరి అయిన ఎదుగుదల అనేది కనిపించదు. కాబట్టి అంతేకాకుండా ఈ రసం పీల్చే పురుగులు ఎప్పుడైతే వర్షం పడి ఆ తర్వాత బెట్ట పరిస్థితులు ఎదుర్కొంటామో ఉధృతి అనేది అధికంగా మనం గమనిస్తూ ఉంటాము. ఇది పచ్చదోమ. ఆ తర్వాత చూసుకున్నట్లయితే పేనుబంక, ఇవి తల్లి పురుగులు, పిల్ల పురుగులు ఆకు యొక్క లేత కొమ్మలను, కాండాలను, ఆకులను ఆశించి రసం పీల్చడం వల్ల ఆకులు ముడుచుకొని పోయి పచ్చగా మారే అవకాశం ఉంటుంది. ఇక అంతేకాకుండా తామర పురుగులు. ఈ తామర పురుగులు ఏంటి అనంటే సన్నగా గోధుమ రంగులో ఉండి తల్లి పురుగులు, పిల్ల పురుగులు ఆకు అడుగు భాగంలో రసాన్ని పీల్చడం వల్ల ఆకులన్నీ పెలుసుబారిపోయి ఎండిపోయి ఇరిగిపోయినట్టు అవుతాయి. అంతేకాకుండా ఇవి ఒకలాంటి వెండి రంగులో మచ్చలు మనకు కనిపిస్తూ ఉంటాయి ఆకు అడుగు భాగంలో. అయితే ఈ తామర పురుగులు ముఖ్యంగా తలమాడు అనేటువంటి తెగుల్ని, టొబాకో స్ట్రీక్ అనేటువంటి తెగుల్ని వ్యాపిస్తూ ఉంటుంది. ఈ తామర పురుగులు ఎప్పుడైతే పొలం గట్ల పైన లేదంటే పొలంలో ఉండేటువంటి కలుపు మొక్కలు, ముఖ్యంగా వయారిబామ లేదంటే తుత్తురుబెండ లాంటివి ఆశించినప్పుడు పూలల్లో ఆ కలుపు మొక్కలు ముఖ్యంగా వయారిబామ యొక్క పూలల్లో ఉండేటువంటి మకరందాన్ని ఆశించినప్పుడు దాంట్లో ఉండేటువంటి పుప్పడిలో ఈ టొబాకో స్ట్రీక్ వ్యాధిని కలిగించేటువంటి వైరస్ ఉంటుంది. కాబట్టి ముఖ్యంగా కలుపు లేకుండా గట్లపైన కానీ పొలంలో కానీ లేకుండా చూసుకోవాలి. ఇహ అంతేకాకుండా మనకి పిండి నల్లి కూడా ప్రధాన సమస్య. ఇవేంటి అనంటే లేత ఆకు కాడలను, తర్వాత కాయ కాడలను, లేత భాగాలని ఆశిస్తూ ఉంటాయి తల్లి పురుగులు, పిల్ల పురుగులు. ఇదేంటి అనంటే లేత గోధుమ రంగులో ఉండి ఆ పైన మైన వంటి పదార్థం ఉండి దానిపైన వెంట్రుకలు ఉంటాయన్నమాట. తల్లి పురుగులు, పిల్ల పురుగులు రసం పీల్చడం వల్ల ఆకులు పచ్చబడిపోయి పూత, ఆకు మరియు కాయలు రాలిపోయేటువంటి అవకాశం ఉంది. ఇక తెల్లదోమ ఉంది. ఇదేంటి అనంటే అక్టోబరు నుంచి నవంబర్ ఈ మాసాల్లో ఎక్కువ వస్తుంది. ఇది పూత దశలో ఎక్కువగా మనకు గమనిస్తూ ఉంటాము. ఆకుల అడుగు భాగంలో రసం పీల్చడం వల్ల ఆకులన్నీ పసుపచ్చగా మారి గిడసబారిపోతాయి అన్నమాట. ఈ రసం పీల్చే పురుగులను నివారించడానికి కొన్ని ప్రత్యేకమైనటువంటి యాజమాన్య పద్ధతులు ఉన్నాయి. మొదటగా వీటిని తట్టుకునేటువంటి రకాలను ఎంచుకోవాలి. ఈ విత్తన శుద్ధి చేసినటువంటి విత్తనం వాడడం వల్ల పంట 30 రోజుల వరకు దీన్ని ఎలాంటి రసం పీల్చే పురుగుల బారిన పడకుండా కాపాడుతూ ఉంటుంది. ఆ తర్వాత అదే పనిగా నత్రజనిని సిఫారసు మేరకే వాడాలి. అధికంగా నత్రజనిని వాడడం వల్ల కూడా మనకు ఈ రసం పీల్చే పురుగుల యొక్క ఉధృతి అనేది పెరిగే అవకాశం ఉంటుంది. మన పంట మధ్యలో అంతర పంటలు కంది, పెసర, మినుము లాంటివి గనక వేసుకుంటే మిత్ర పురుగుల యొక్క ఉధృతి పెరిగి కొంతవరకు రసం పీల్చే పురుగుల యొక్క ఉధృతిని మనము తప్పించవచ్చు. ఇక పంట మొదట్లోనే మనం ఎప్పుడైతే ఈ రసం పీల్చే పురుగుల్ని గమనించగానే వీటిని యొక్క ఉధృతిని గమనించడం కోసం తెల్లదోమ కోసము పసుపచ్చ జిగురు అట్టలు,
ఇక తామర పురుగుల కోసము తెలుపు మరియు నీలిరంగు జిగురు అట్టల్ని ఎకరానికి 10 చొప్పున అమర్చుకొని వీటి ఉధృతిని గమనించుకొని ఉధృతిని బట్టి మనము పిచికారీ చేసుకోవడం మంచిది. అంతేకాకుండా తొలి దశలోనే వేప నూనె అజాడిరాక్టిన్ 1500 ppmని ఎకరానికి 1 లీటర్ చొప్పున 5 ml 1 లీటర్ మనము పిచికారీ చేసుకోవాలి. దీనివల్ల ఏంటి అనంటే రసం పీల్చడానికి ఇష్టపడదు, అంతేకాకుండా గుడ్లు పెట్టడానికి కూడా ఇష్టపడదు. ఆ తర్వాత మనకి ఉధృతి పెరుగుతున్న కొద్దీ ముఖ్యంగా పంట 30, 45 మరియు 60 రోజుల దశలో ఈ కాండానికి మందు పూసేటువంటి పద్ధతి చాలా బాగా పనిచేస్తుంది. దీనివల్ల ఏంటంటే పిచికారీలు కూడా చాలా వరకు తప్పించి ఖర్చును తప్పించుకోవచ్చు రైతులు. ఈ కాండానికి మందు పూసే పద్ధతి ముఖ్యంగా 30 మరియు 45 రోజుల్లో మొక్క యొక్క లేత కాండము 10 సెంటీమీటర్ల కాండానికి మోనోక్రోటోఫాస్ అనేటువంటి మందుని 1:4 నిష్పత్తిలో కలుపుకొని కాండానికి మందు పూసుకోవాలి. ఇక 60 రోజుల సమయంలో పంట 60 రోజులు ఉన్నప్పుడు ఇమిడాక్లోప్రిడ్ లేదు అంటే ఫ్లోనికామిడ్ 1:20 నిష్పత్తిలో కలుపుకొని కాండానికి మందు పూసినట్లయితే చాలా వరకు ఈ రసం పీల్చే పురుగుల్ని తప్పించవచ్చు. ఇక చివరగా ఇక ఉధృతి గనక ఇంకా ఎక్కువగా అనిపిస్తే మొదటగా థయోమిథాక్సాము 0.4 గ్రాములు, లేదు అనంటే అస్టమాప్రిడ్ 0.2 గ్రాములు, లేదంటే ఇమిడాక్లోప్రిడ్ 0.25 మిల్లీలీటర్లు, లేదంటే ఫ్లోనికామిడ్ ఊలాలా అని ఉంటుంది అది 0.4 గ్రాములు. ఇంకా అంతేకాకుండా మనకి మార్కెట్లో చాలా కాంబినేషన్స్ కూడా వచ్చాయి. ఫిప్రోనిల్ ఇమిడాక్లోప్రిడ్ పోలీస్ అని మనకు దొరుకుతుంది అది. అలా మనము ఈ తామర పురుగుల ఉధృతి అనేది బాగా పెరిగిపోయి తలమాడు తెగులు యొక్క సమస్య గనక గమనిస్తే సల్ఫాక్సాఫ్లోర్ 0.75 ఇలాంటి మందుల్ని ఉధృతిని బట్టి మార్చి పిచికారీ చేసుకొని సరి అయిన సమయంలో ఈ యాజమాన్య పద్ధతులను గనక చేపట్టినట్లయితే పత్తిలో మొదటగా తొలి దశలో ఆశించేటువంటి రసం పీల్చే పురుగులను సమర్థవంతంగా నివారించవచ్చు.